హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఈ సామెతను విన్నారా? చెబితేనే కదా విన్నామో లేదని తెలిసేది అంటారా? అయితే వినండి. వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలి. ఈ సామెతను అయితే ఎప్పుడో చిన్నప్పుడు విన్నాము. అవును, మనం ఇది నిజంగానే చిన్నప్పుడే విన్నాము. ఇంకా గారెలు కూడా బాగా తింటాం. మరి భారతం పూర్తిగా విన్నామా? మహాభారతంలో ఉన్నదంతా లోకంలో ఉన్నది, మహాభారతంలో లేనిది లోకంలో లేదు అని అంటారు పెద్దలు. మహాభారతంలో 18 పర్వాలు ఉంటాయని తెలుసు గాని ఆ పర్వాల్లో పూర్తిగా ఏమని ఉందని తెలిసిన వాళ్ళు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. మన చిన్నప్పుడైతే మహాభారతం నుండే విషయాలు కొన్ని కథలుగా అమ్మమ్మో నానమ్మో పక్కన కూర్చొని పెట్టుకుని చెప్పేవారు. కానీ ఇప్పుడు చెప్పేవారికి వినేవారికి కూడా తీరిక లేకుండా పోతుంది. అందుకే పిల్లలకే కాదు పెద్దలకి కూడా తెలియని మహాభారతంలో జరిగిన కొన్ని ఆసక్తికరమైన సంఘటనలను మీకు ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. మహాభారతం చుట్టూ అల్లుకొని జరిగిన ప్రతి ఒక్క సంఘటన మన జీవితానికైతే ముడిపడి ఉంటుంది. మన యొక్క ప్రశ్నలకు తెలియని సమాధానాలను అందిస్తూనే ఉంటుంది. అందువల్లనే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. శ్రీకృష్ణుడికి యుద్ధంలో ముందే ఏం జరుగుతుందనే ప్రశ్న మీకెప్పుడైనా తలెత్తితే దానికి నేను ఇప్పుడు మీకు సమాధానం అయితే చెప్తాను. మహాభారతం యుద్ధానికి అందరూ సిద్ధమవుతున్న సమయం అది. ఒక పక్క పాండవులు, కౌరవులు వారి వారి శక్తియుక్తులను లెక్కవేయడం మొదలుపెట్టారు. ఈ యొక్క మహా సంగ్రామంలో విజయం పొందాలంటే కేవలం తమ సైన్యం సరిపోదని వారి వారి బలగాలను పెంచుకోవాలనే ఆలోచనలు అయితే పడ్డారు. మరోవైపు మిగిలిన రాజ్యాలకు చెందిన రాజులు తమ సైన్యంతో పాండవుల తరపున యుద్ధం చెయ్యాలా లేదా కౌరవుల తరపున యుద్ధం చెయ్యాలా అనే ఆలోచనలు అయితే ఉన్నారు. పాండవులు, కౌరవులు అన్ని రాజ్యాలకు వెళ్లి ఎవరెవరు వారి తరపున ఉంటారనే తెలుసుకునే ప్రక్రియలో ఉడిపి అనే రాజునైతే కలిశారు. ఎవరి తరపున మీరు యుద్ధంలో పాల్గొనబోతున్నారని ఆ రాజును అడిగినప్పుడు, నేను పాండవుల తరపున యుద్ధం చేయను, అదే విధంగా కౌరవుల తరపున కూడా యుద్ధం అయితే చేయను, కానీ అందరి తరపున మాత్రం ఉంటాను అని చెప్పాడు. ఆ సమాధానంతో అందరూ ఒక కన్ఫ్యూజన్ లో అయితే పడిపోయారు. ఆ యొక్క యుద్ధంలో లక్షలాది మంది పోరాడుతారు, ఇంకా లక్షల మంది మరణిస్తారు కూడా. మరి ఇలా అందరూ యుద్ధం చేస్తూ ఉంటే వీళ్ళందరికీ కావలసిన పోషణ ఎవరు చూస్తారు? అందువల్లనే యుద్ధం జరుగుతున్న మొత్తం కాలంలో ఈ విధంగా యుద్ధం జరుగుతూ ఉంటే ఇంతమందికి కావలసిన పోషణ ఎవరు చూస్తారు? అందుకే యుద్ధం జరుగుతున్నంత కాలం అందరికీ నేను భోజనం సరఫరా చేస్తానని ఉడిపి రాజు అయితే చెప్పాడు. అనుకున్న విధంగానే లక్షలాది మంది సైన్యంతో మహాభారత యుద్ధం అయితే మొదలైంది. యుద్ధంలో ప్రతిరోజు కూడా కొన్ని వేల మంది సైనికులైతే చనిపోతూ ఉన్నారు. రోజు అదే విధంగా అక్కడ ఒక మాయ కూడా జరుగుతూ ఉండేది. లక్షల మందికి భోజనం తయారీ అంటే మాటలా? ఎంత మందికి ఎంత వంట చేయాలనేది ఒక పెద్ద సమస్య. కానీ ఉడిపి రాజు ప్రతిరోజు తయారు చేసే భోజనం ఆ రోజు ఎంతమంది సైన్యం ఉంటే అంతమందికి సరిగ్గా సరిపోయేదట. ఎవ్వరికి కూడా తక్కువయ్యేది కాదు. ఎంతమంది సైన్యం తిరిగి ప్రాణాలతో వస్తారనే సంఖ్య తెలిసినట్టుగా అంతమందికి కూడా భోజనం తయారు చేసేవాడట ఉడిపి రాజు. అక్కడ ఉండే రాజులకు ఇది ఎలా సాధ్యమనే ప్రశ్న తలెత్తి ఉడిపి రాజు వద్దకు వెళ్లి అడిగారు. ఉడిపి రాజు తన మనస్సులో ఉండే రహస్యాన్ని చెప్పాడు. కృష్ణుడి గదిలో రోజు ఉడకబెట్టి ఉన్న వేరుశనక్కాయలను ఒక పాత్రలో పెట్టేవాడట. కృష్ణుడు ఆ వేరుశనక్కాయలను తినేసిన తర్వాత ఆ పాత్రను శుభ్రం చేసేందుకు మళ్ళీ తిరిగి తీసుకొచ్చేవాడట. ఎన్ని వేరుశనక్కాయలను శ్రీకృష్ణుడు తింటే అంతమందికి సరిపోయే భోజనాన్ని వండమని వంట మనుషులకైతే చెప్పేవాడట. ప్రతిరోజు ఈ లెక్క ప్రకారంగానే యుద్ధంలో ఎంతమంది చనిపోతారో ముందే తెలిసిపోయేది కాబట్టి భోజనం అనేది ఎక్కువ తక్కువ కాకుండా వంట చేస్తానని చెప్పడం అయితే జరిగింది. సింపుల్ గా చెప్పాలంటే యుద్ధంలో ఏం జరుగుతుందో ఉడిపి రాజుకు కృష్ణుడు ముందే చెప్పేవాడు. ఇంకా రెండో విషయానికి వస్తే అతి బలవంత వీరుడు. ఏ రాజు ఎవరి తరపున యుద్ధంలో పాల్గొంటారనే ప్రశ్నతో కృష్ణుడు బరబరిక అనే రాజు వద్దకు వచ్చాడు. అతను భీముని మనవడు, ఇంకా ఘటోత్కచుడి కొడుకు. బరబరిక ఎంత శక్తివంతుడు అంటే తను ఎవరి తరపునైతే యుద్ధం చేస్తాడో వాళ్ళు ఆ యుద్ధంలో ఖచ్చితంగా గెలుస్తారంట. అంత శక్తివంతుడు బరబరికుడు. ఇందువలనే పాండవులు, కౌరవులు ఇద్దరూ కూడా బరబరిక తమ వైపే యుద్ధం చేయాలని కోరుకునేవారు. ఇంకా కృష్ణుడు బరబరికని నువ్వు ఎవరి తరపున యుద్ధం చేస్తావు అని అడిగితే అతను చాలా విచిత్రంగా జవాబైతే చెప్పాడు. ఎవరైతే బలహీనంగా ఉంటారో ఆ సైన్యంలోకి వెళ్లి యుద్ధం చేస్తానని బరబరిక అయితే చెప్తాడు. దీని అర్థం వచ్చేసి అతను రెండు వైపులు కూడా యుద్ధం చేస్తాడనమాట. యుద్ధంలో ఎవరైతే బలహీనంగా ఉంటారో వాళ్ళ వైపు పోరాడుతూ ఉంటారంట. ఈ విధంగా రెండు వైపుల నుండి కూడా బరబరిక యుద్ధంలో పాల్గొంటూ ఉంటే ఇంకా యుద్ధానికి అంతమనేదే ఉండదని శ్రీకృష్ణుడికైతే తెలుసు. వెంటనే శ్రీకృష్ణుడు బరబరిక యొక్క తలను నరికేశాడు. ఇంకా ఆ తలను తీసుకువచ్చి యుద్ధ ప్రాంతంలో ఉండే ఒక చెట్టుకు తగిలించాడు. నువ్వు ఎవరి తరపున కూడా యుద్ధం చెయ్యక్కర్లేదు, అదే విధంగా ఎవరి తరపున కూడా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. మహాభారత యుద్ధం మొత్తం ఇక్కడ నుండే చూస్తూ ఉండు అని చెప్పాడట. అతని తలని నరకడానికి వెనక ఉన్న కారణాన్ని కూడా వివరించాడంట శ్రీకృష్ణుడు. కృష్ణుడు చెప్పిన మాటలు మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సినవి. ప్రస్తుతం మన చుట్టుపక్కల జరిగే విషయాలకు ఈ మాటలైతే సరిగ్గా సరిపోతాయి. మహాభారత యుద్ధం నాటి కాలంలో అత్యంత హానికర వ్యక్తి ఎవరో చెప్పాడు శ్రీకృష్ణుడు. ఎవరి తరపున కూడా మాట్లాడకుండా అటోకాలు ఇటోకాలు వేస్తూ గెంతుతూ ఉండేవాళ్ళు సమాజానికి ఉండే చీడపురుగు లాంటి వారంట. ఎవరి తరపైనా సరే, మంచైనా చెడైనా మాట్లాడగలిగిన వాడే కరెక్ట్ అంటే సరైన వాడని అర్థం. ఇద్దరు వైపు ఉంటాను అని అన్నాడు కాబట్టే కృష్ణుడు బరబరికను యుద్ధం మొదలవక ముందే చంపేశాడు. అప్పుడు యుద్ధం ధర్మబద్ధంగా జరుగుతుందని కృష్ణుడి యొక్క ఉద్దేశం. ఇంకా మూడవ టాపిక్ కృష్ణుడి యొక్క ఘోరమైన సైన్యం.
కలరిపట్టు యుద్ధ విద్య పేరు మీరందరికీ తెలిసే ఉంటుంది. ఈ యొక్క కలరిపట్టు విద్యను కృష్ణుడే స్వయంగా తన సైన్యంకు శిక్షణ అయితే ఇచ్చాడంట. కృష్ణుడి సైన్యంకు నారాయణీ సైన్యం అనే పేరైతే ఉంది. ఈ నారాయణ సైన్యం మిగిలిన అన్ని సైన్యముల కంటే బలమైన మరియు భయంకరమైన సైన్యం. ఒకనాడు కృష్ణుడు దుర్యోధనుని అర్జునుడిని మీకు యుద్ధంలో ఏం కావాలని అడిగినప్పుడు మొదటిగా దుర్యోధనుడు నాకు నువ్వు అక్కర్లేదు కానీ నీ యొక్క నారాయణ సైన్యం కావాలి అని కృష్ణుడినైతే అడగడం జరిగింది. అర్జునుడు మాత్రం నాకు కృష్ణుడే కావాలని అడగడం అయితే జరిగింది. ఈ విధంగా అతి గొప్పదైన బలమైన నారాయణుని సైన్య కౌరవుల తరపున మహాభారత యుద్ధంలో అయితే పాల్గొన్నారు. నారాయణుని యొక్క అవతారమైన కృష్ణుడే స్వయంగా సైన్యాన్ని తయారు చేసుకున్నాడు కాబట్టి అతని సైన్యంకు నారాయణ సేన అనే పేరైతే వచ్చింది. అదే విధంగా నారాయణు యొక్క వాహనం గరుకుమంతుడే వీడి యొక్క జెండా యొక్క గుర్తుగా అయితే ఉంటాడు. బోధి ధర్మ పేరైతే విన్నారు కదా. ఈ సినిమాల పుణ్యమా అని ఆ పేరైతే చాలా పాపులర్ అయితే అయింది. ఈ బోధి ధర్మయే చైనాకి వెళ్ళినప్పుడు కలరిపట్టు అనే విద్యను అక్కడ ఉండే వాళ్ళకి నేర్పించాడు. తర్వాతి వాళ్ళు ఆ యొక్క కళ అంటే ఆర్ట్ యొక్క పేరు మార్చేసి మార్షల్ ఆర్ట్ అనే పేరైతే పెట్టారు. మార్షల్ ఆర్ట్స్ ను చైనా వాళ్ళు కనిపెట్టారని అంటారు అందరూ. అసలు ఈ మార్షల్ ఆర్ట్స్ మొదలైందే ఈ కలయపట్టు నుండి. అది కూడా ఎవరు మొదలు పెట్టారు? స్వయంగా మన శ్రీకృష్ణుడు భగవంతుడే. ఇంకా 4వ టాపిక్ చెప్పుకుంటే మహాభారతంలో ఉండే మరొక వీరుడు చాలా బలమైనవాడు. అతనే కర్ణుడు. ఇతను కౌరవుల తరపునైతే యుద్ధం చేశాడు. నిజానికి కర్ణుడిని యుద్ధంలో ఓడించడం అనేది అసాధ్యం. అందుకే కర్ణుడు అతని యొక్క కవచ కుండములను ధరించకుండా చేతిలో బాణం లేని సమయంను చూసి అర్జునుడైతే కర్ణుడిని చంపేశాడు. కర్ణుడు చనిపోయిన రోజు పాండవులందరూ ఎంతో ఆనందంగా వాళ్ళ అమ్మ కుంతీదేవి వద్దకు వెళ్లారు. కుంతీదేవి అప్పటికే చాలా బాధగా ఏడుస్తూ అయితే ఉంది. అప్పుడు ధర్మరాజు అతని అమ్మతో నీ యొక్క 5 పిల్లలకు ఎంతో ప్రమాదకరమైన వ్యక్తి ఇప్పుడు కర్ణుడు చనిపోయాడు. ఇలాంటి సమయంలో ఆనందపడాలి కానీ ఈ విధంగా ఎందుకు బాధపడుతున్నావని అడుగుతాడు. అప్పుడు కుంతీదేవి ఈ విధంగా చెప్తుంది, మీ 5 పాండవుల కన్నా ముందు కర్ణుడైతే నా కడుపులో పుట్టాడు. అతనే నా ముద్దుల కొడుకు అని చెప్తుంది. ఈ యొక్క మాట వినగానే ధర్మరాజు చాలా బాధపడతాడు. అదే మాట మాకు ముందుగానే చెప్పి ఉంటే అతన్ని ఏదో ఒక మార్గంలో బతికించుకునే వాళ్ళం కదా అని బాధ కోపంతో వాళ్ళ అమ్మని శపిస్తాడు ధర్మరాజు. ఇంత పెద్ద రహస్యాన్ని కడుపులోనే ఉంచుకొని కర్ణుడి మరణానికి కారణమయ్యావు కాబట్టి ఈ రోజు నుండి ఏ మహిళ కూడా తన యొక్క కడుపులో ఎటువంటి రహస్యాన్ని కూడా ఉంచుకోవడానికి వీలు లేదు అని శపిస్తాడు అతడు. ఇందువల్లనే ఆడవాళ్ళ నోట ఏ మాట దాగదని అంటూ ఉంటారు. ఇంకా 5వ టాపిక్ వచ్చేసి అర్జునుడి యొక్క వనవాసం. పాంచాలి రాజుకు రాజైన ద్రౌపది కూతురే ద్రౌపది. ఆమె యజ్ఞంలోని అగ్గి నుండైతే పుట్టింది. 5 పాండవులతో కూడా ఈవిడకు వివాహం అయితే జరిగింది. 5 భర్తలతో ఒకే భార్య ఎలా జీవించగలుగుతుందని అందరికీ ఒక సందేహం అయితే వస్తుంది కదా. పాండవులకు కూడా అదే సమస్య ఉంది. అందుకే పాండవుల్లో పెద్దవాడైన యుధిష్ఠిరుడు ఒక నియమాన్ని అయితే పెట్టాడు. ద్రౌపది ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క భర్తతో అయితే గడుపుతూ ఉంటుంది. ఆ సమయంలో మిగిలిన భర్తలు ద్రౌపది గదిలోకి వెళ్ళడానికి వీల్లేదు. ఒకవేళ ఈ నియమాన్ని ఎవరైనా తప్పితే ఆ దోషానికి ఫలితంగాను 12 సంవత్సరములు వనవాసం చెయ్యాల్సి ఉంటుందని ఉంటుంది. పాండవులంతా కూడా చాలా నిష్ఠగా ఇదే నియమాన్ని పాటిస్తూ ఉండేవారు. కానీ ఒకసారి అర్జునుడు ఈ నియమాన్ని తప్పవలసి ఉంటుంది. అది ఎలా అంటే ఒక బ్రాహ్మణుడు తన కుటీరంను ఎవరో దొంగలు దోచుకున్నారని సహాయం కొరకు అర్జునుడి వద్దకైతే వస్తాడు. ఆ సమయంలో అర్జునుడి యొక్క అస్త్రములు ద్రౌపది గదిలో అయితే ఉండిపోతాయి. ద్రౌపది ఆ సమయంలో యుధిష్ఠిరుడితో అయితే ఉంటుంది. బ్రాహ్మణుడికి సహాయం చేయాలనే ఉద్దేశంతో నియమాన్ని కూడా ఉల్లంఘించడానికి సిద్ధపడిన అర్జునుడు ద్రౌపది గది లోపలికైతే వెళ్తాడు. దాని ఫలితంగానే అర్జునుడు 12 సంవత్సరముల పాటు వనవాసంకు వెళ్లాల్సి వచ్చింది. ఆ వనవాసం సమయంలోనే అర్జునుడికి కృష్ణుడి యొక్క చెల్లెలు సుభద్రతో పెళ్లి అయితే జరుగుతుంది. మహాభారతంలో ద్రౌపది యొక్క పాత్ర ఎంతో ముఖ్యమైనది. కౌరవులు పన్నిన పన్నాగాలు, ద్రౌపది వారి మీద తీర్చుకున్న ప్రతీకారం, శకుని మామ యొక్క యుక్తులు, కృష్ణుడి లీలలు, ధర్మ సంస్థాపన కోసం జరిగిన మహాభారత యుద్ధం, మహాభారతంలో జరిగిన ప్రతి ఘట్టం వెనక ఖచ్చితంగా ఒక అర్థం అయితే ఉంటుంది. అదే విధంగా జరిగిన ప్రతి కథ వెనుక ఒక కారణం కూడా ఉంటుంది. ఈ కథలన్నీ కూడా మహాభారతంను మీకు మరో కొత్త కోణంలో పరిచయం చేస్తాయి. ఇలాంటి ఎన్నో గొప్ప వీడియోలను మీరు కనుక చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తా. అంతవరకు జాగ్రత్తగా ఉండండి.